మోహన్స్ టెక్నాలజీస్కి స్వాగతం. వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. సో మనం రోజు ఐటీ కోర్సెస్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను కదా. సో మోహన్స్ టెక్నాలజీస్లో చెప్పాను మీకు ముందే, చాలా కోర్సెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాము. పైథాన్ కానివ్వండి, జావా స్క్రిప్ట్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వీడియోస్ కానివ్వండి, అన్నీ మీకు ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాము. అండ్ మేము ఇక్కడ మోహన్స్ టెక్నాలజీస్ అనేది ఒక కంప్లీట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే, సార్ ఆన్లైన్లో నేర్చుకుంటే సబ్జెక్ట్ వస్తుంది, ఆఫ్లైన్లో నేర్చుకు నేర్చుకు ఆఫ్లైన్లో నేర్చుకుంటేనే సబ్జెక్ట్ వస్తుంది, ఆన్లైన్ చేస్తే అంతగా అర్థం కాదు. ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది స్టూడెంట్కి. అంటే స్టూడెంట్ స్టిల్ అమీర్పేట వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి, కేపీహెచ్బి వెళ్ళాలి, హాస్టల్లో తీసుకోవాలి, మాదాపూర్ వెళ్ళాలి, హాస్టల్లో జాయిన్ అవ్వాలి. ఇదే కాన్సెప్ట్ ఇంట్లో చెప్తారు. సో ఒక బీటెక్ అయిపోతుందండి, ఒక డిగ్రీ అయిపోతుందో, బీటెక్ అయిపోతుందో, లేకపోతే ఎంసీఏ అయిపోతుందో, సమ్ ఏదో ఒక పీజీ అయిపోతుంది. పీజీ అయిపోయిన తర్వాత నుంచి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మన ఏమంటారు, మన ప్రయత్నము, ఆ, లేకపోతే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నప్పుడు ప్రతి వాళ్ళు హైదరాబాద్ వైపు కానివ్వండి, లేకపోతే అటు బెంగళూరు వైపు కానివ్వండి, అటు చెన్నై వైపు కానివ్వండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత, 1,00,000 రూపాయలు రెడీ చేసుకోవాలి. అంతేనా? 1,00,000 రూపాయలు రెడీ చేసుకొని ఆ, హైదరాబాద్ మూవ్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే, ఇది ఒక పెద్ద మాయా ప్రపంచం. బేసికల్లీ ఏంటంటే ఇది ఒక పెద్ద మాయా ప్రపంచం. ఎట్లా మాయా ప్రపంచం అంటే, సార్ వస్తారు ఒక 6 మంత్స్, ఫస్ట్ మనకి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు క్లాసు, మనకి ఏం అర్థం కాదు. ఓకే, కామన్ గా అంతే కదా, ఐటీ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ లోనే చెప్తారు క్లాసు. సో చాలా మంది అంటారు కదా, ఇంగ్లీష్ 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 అని. సో ఇంగ్లీష్ లో చెప్తుంటారు, బట్ మనకి ఇంగ్లీష్ రాదు సరిగా. ఆయన చెప్పే ఏదో చెప్తూ వెళ్తూ ఉన్నాడు ఇంగ్లీష్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, ఆ అర్థం చేసుకునే స్కిల్ ఉండదు, ఆ క్యాప్చరింగ్ పవర్ ఉండదు. ఎందుకంటే మనం బీటెక్ లో చదివేది ఎంతో, ఆ, నేను కూడా ఒక ఎంసీఏ నుంచి వచ్చిన వాడిని. సో చెప్తున్నాను అంటే బీటెక్ లో మనం కాలేజీల్లో ఒక ఎంజాయ్మెంట్ ఆ కాన్సెప్ట్ లో ఉంటాం, అంటే ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటాం. అంటే లైఫ్ అక్కడ ఏంటంటే ఒక టీనేజ్ లో ఉంటది కాబట్టి, ఆ, అంటే అక్కడ కొన్ని విలువలు తెలియవు మనకి. కొన్ని కొన్ని అంతా ఎప్పుడు తెలుస్తుంది, మన పీజీ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఒకవేళ జాబ్ రాకపోతే అప్పుడు పడే స్ట్రగుల్లో అర్థమవుతుంది. ఇది కాదు, ఇది కాదు, మనం ఒక ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు. ప్రాపర్ వేలో వెళ్ళాలంటే ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఏది ఎమర్జింగ్ టెక్నాలజీ, దేనికి జాబ్స్ ఎలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూజ్ చేసుకోవడం మనకు తెలియదు. ఇవన్నీ ప్రాపర్ గా చేసుకోవడం మనకు తెలియదు. సో బేసికల్లీ ఏమంటారంటే, హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఆ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారు. సో ఇంగ్లీష్ నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోగలగాలి, అలాంటిది ఏం లేదు. ఎవరు చెప్పారు అది? అలాంటిది ఏం లేదండి. సో ఇంగ్లీష్ ఏముండదండి, ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటేనో, లేకపోతే ఇంగ్లీష్ పేపర్ చదువుతుంటేనో, లేకపోతే ఎవరన్నా చిన్న చిన్న, ఇప్పుడు మీకు యూట్యూబ్ లోనే చాలా వీడియోస్ ఉన్నాయి. చిన్న చిన్న ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఒక తెలుగు వర్డ్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి. ఇలాంటి చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి, మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. దానికోసం మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకోబోతున్నారు ఇక్కడ యాక్చువల్గా? ఒక 3 నెలలు, 3 నెలలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటారు. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, ఈ 3 నెలలు చెప్తామండి ఇంగ్లీషు, మీ 3 నెలల తర్వాతనే ఏదైనా ఐటీ కోర్స్ నేర్చుకోండి అంటారు. మనోడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక 3 నెలలు ఇంగ్లీష్ నేర్చుకుందాము, నేను ఇంగ్లీష్లో తోపు అయిపోతాను, అప్పుడు నేను ఐటీ కోర్స్ నేర్చుకుంటాను అనుకుంటాడు. సో ఈ 3 నెలలు హాస్టల్ ఫీజులు వేసుకోండి, యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 10,000 పడుతుంది. ఓకే, సో 3 నెలల్లో 30,000 అయిపోతాయి. అండ్ మన ఖర్చులు పోతే, మన ఖర్చుల్లో ఒక 20,000 పెట్టుకోండి పక్కన, మొత్తం కలిపి ఒక 50,000. ఓకే, 50,000 ఊరికి టైం పాస్ చేయడానికి మాత్రమే అయిపోతాయి. ఒక 50,000 టైం పాస్ చేయడానికి మాత్రమే అయిపోతాయి. ఆ తర్వాత ఐటీ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటాడు. అప్పటికేంటి, మనోడు వచ్చిన కొత్తలో ఉన్న ఐటీ కోర్సు ఇప్పుడు ఇంకా కొత్త బోర్డులు వస్తాయి. కొత్త బోర్డులు వస్తాయి అంటే, అన్ని బోర్డులు ఉన్నాయి, అన్ని వందల వందల కోర్సులు ఉన్నాయి. ఏందిరా బాబు, అమీర్పేట చుట్టూ తిరుగుతుంటే, మాదాపూర్ చుట్టూ తిరుగుతుంటే, ఈ కేపీహెచ్బి చుట్టూ తిరుగుతుంటే ఇన్ని బోర్డులు కనిపిస్తున్నాయి, ఏ కోర్సు బాగుంది, ఏ కోర్సు బాగుంది, ఎందులోకి వెళ్తే జాబ్ వస్తుంది, అసలు నా పరిస్థితి ఏంటి? మనోడు ఇప్పుడు అనాలిసిస్ మొదలు పెడతాడు. ఈ అనాలిసిస్ లో ఏంటంటే, 10 మంది ఇక్కడ ఒక పీజీలోనో, ఇక్కడ ఒక హాస్టల్లోనో జాయిన్ అవుతాడు అనుకోండి. సో అక్కడ 10 మంది 10 రకాల కోర్సులు నేర్చుకుంటుంటారు. ఒకడు అంటాడు, అరే మామ ఇది బాగుంది, సైబర్ సెక్యూరిటీ బాగుంది అంటాడు. ఇంకోడు అంటాడు, అరే మామ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగుంది, ఇప్పుడు ఎక్కువ మీడియాలో అదే కనిపిస్తుంది, సోషల్ మీడియా మొత్తం అదే కనిపిస్తుంది అంటాడు. ఇంకోడు అంటాడు, అసలు ఇది కాదురా, ఫుల్ స్టాక్ ఉంది, అసలు మామూలుగా ఉండదు, తోపు అది, అసలు ఫుల్ స్టాక్ ఉంటేనే జాబులు ఉన్నాయి, లేకపోతే లేవు అంటారు.
ఇంకొకడు అంటాడు అసలు ఇవన్నీ కాదబ్బా, టెస్టింగ్ ఉంది, టెస్టింగ్ చాలా ఈజీ, కోడింగ్ ఉండదు, ఊరికే అట్ట కొడితే అట్ట జాబ్ వస్తుంది అంటాడు. ఓ, మనోడు ఇక్కడ పెద్ద డైలమాలో పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఏంటంటే కోడింగ్ నాన్ కోడింగ్ అని రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి ఐటీలో. కోడింగ్ నాన్ కోడింగ్ అని రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఏంటంటే నాన్ కోడింగ్లోకి వెళ్ళాలి, గట్టిగా కొట్టాలి శాలరీ. ఓకే, నాన్ కోడింగ్లోకి వెళ్ళాలి, శాలరీ గట్టిగా కొట్టాలి అనుకుంటాడు. అంతే. ఎవరు ఐటీలోకి వస్తున్నారు అంటే నేను కోడ్ రాస్తాను, నేను కోడ్ నేర్చుకుంటాను, అలా ఎవ్వరు లేరండి. అసలు ముందుకే రావట్లేదు, ఎందుకో నాకు తెలియదు. సార్, ఐటీ జాబ్ అంటేనే లిటిల్ బిట్ కోడింగ్ నాలెడ్జ్ కంపల్సరీగా కావాలి. అసలు నాన్ కోడింగ్ ఏంటి? నాన్ కోడింగ్ అంటే ఏంటి? అసలు ల్యాప్టాప్ మీద ఫింగర్ పెట్టకుండా, చేతులు పెట్టకుండా, కీబోర్డ్ మీద మీరు అసలు ఏం టైప్ చేయకుండా అయిపోయింది అనుకుంటున్నారు జాబు? అట్లా ఏమి ఉండదండి. అస్సలు ఇదంతా ఫాల్స్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక చిన్న ప్రోగ్రామింగ్ అయినా నేర్చుకోవాలి, ఒక పైథాన్ లాంటిది. పైథాన్, మోహన్స్ టెక్నాలజీస్ లో ఆల్రెడీ నేను పైథాన్ వీడియోస్ పెడుతున్నాను. అట్లీస్ట్ ఆ ఫండమెంటల్స్ తెలిస్తేనే ఆ నాన్ కోడింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. సో ఎమర్జింగ్ అంటే ఏంటి ఇప్పుడు? ఆ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎమర్జింగ్ బాగుంది, బ్లాక్ చైన్ ఎమర్జింగ్ ఉంది. తర్వాత సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐఏఎం టూల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇట్లా ఎథికల్ హ్యాకింగ్ ఉంది. ఇవన్నీ నాన్ కోడింగ్, యాక్చువల్గా నాన్ కోడింగ్ కోర్సెస్. కోడింగ్ కోర్సెస్ అంటే ఏంటంటే లైక్ కంప్లీట్ గా, అంటే మొత్తం, అంటే ప్రతి దానికి మనం ప్రోగ్రామే రాయాలి, ప్రతి దానికి ఒక లాజిక్ బిల్డ్ చేయాలి. అది కోడింగ్ అంటారు. నాన్ కోడింగ్ ఏంటంటే చిన్న చిన్న ఇన్పుట్స్ ఇవ్వాలి కోడింగ్ తో. అంటే ఇప్పుడు ఒక జేఎస్ఎన్ అంటే అర్థం కావాలి, ఒక పైథాన్ అంటే అర్థం కావాలి, ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే అర్థం కావాలి, సో ఒక ఇంటిగ్రేషన్ అంటే అర్థం కావాలి. నాన్ కోడింగ్ జాబ్ అయినా సరే నాన్ కోడింగ్ కోర్స్ అయినా సరే చిన్న చిన్న ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. చిన్న చిన్న ఇంటిగ్రేషన్స్, చిన్న చిన్న పైథాన్ కోడ్స్ ఉంటాయి. లేకపోతే ఒక జేఎస్ఎన్ ఫైల్స్ ఉంటాయి, ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ కూడా నేర్చుకోకుండా నాన్ కోడింగ్ జాబ్లు ఎట్లా వస్తాయండి? అంటే చాలా మంది వచ్చేస్తా, సార్ అస్సలు అస్సలు ప్రోగ్రామింగ్ లేని కోర్స్ ఏదైనా ఉంటే చెప్పండి రా బాబు. ఓ, అస్సలు ప్రోగ్రామింగ్ లేకుండా అసలు అసలు దీని ప్రోగ్రామింగ్ టచ్ వద్దు సార్, అలాంటి కోర్స్ ఏమన్నా ఉందంటే వెళ్ళండి రా బాబు. వెళ్ళేసి ఈ ఓలాలో, ర్యాపిడోలో, బైక్లో అవన్నీ చేసుకోండి, అక్కడ కోడింగ్ ఉండదు, ఓన్లీ రై రై మన రోడ్ల మీద వెళ్ళిపోవడమే అని చెప్తా. సింపుల్గా అదే చెప్తా. అర్థమవుతుందా? సో ఏం లేదండి, ప్రాపర్ గా ఇంగ్లీష్ నేర్చుకొని తర్వాత ఐటీ నేర్చుకుందాం అట్లా ఏం లేదు. మన వీడియోలు మోహన్స్ టెక్నాలజీస్ లో కొన్ని పైథాన్ వీడియోస్ ఉన్నాయి, ఫండమెంటల్ వీడియోస్ కొన్ని వేరే వేరే పెడుతున్నాను, జావా స్క్రిప్ట్ కూడా పెడతాను. మీరు నాన్ కోడింగ్ కైనా వెళ్ళండి, బట్ ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఏదైనా కూడా ఈ 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు అమీర్పేటలో తిరగొద్దు, లేకపోతే బెంగళూరులో తిరగొద్దు, లేకపోతే చెన్నైలో తిరగొద్దు. ఎందుకండి అంతంత టైం వేస్ట్ చేస్తారు? ఈ వచ్చిన దగ్గర నుంచి సర్చింగ్ లోనే. ఇంకా నాకు పర్ఫెక్ట్ కోర్సు సెట్ కాలేదులే, ఇంకా చూస్తున్నా, వెతుకుతున్నా, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. అరే ఉండు బా, కొద్ది రోజులు ఎంజాయ్ చేద్దాం, పదండి ఓజీ సినిమాకి వెళ్దాం, ఇంకో దానికి వెళ్దాం, ఆ సినిమాకి వెళ్దాం, హైదరాబాద్ అంతా తిరిగి చూద్దాం. ఇది కాదు బాస్. వచ్చామా, ఒక 45 డేస్ ఆన్లైన్ లో కూర్చొని, 45 డేస్ ఒక ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యామా, ప్రాపర్ గా కెరియర్ గైడెన్స్ తీసుకున్నామా, ప్రాపర్ గా జాబ్ లోకి వెళ్ళిపోయామా. ఒక 2 మంత్స్. అది కూడా నేను హైదరాబాద్ రమ్మని ఎవరిని చెప్పట్లేదు, బెంగళూరు పొమ్మని ఎవరిని చెప్పట్లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లోనే ఒక 1 అవర్, 1.5 అవర్ టైం పెట్టండి, ఒక 4 అవర్స్, 5 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు 50,000 మిగులుతున్నాయి కదా, మీరు ఖర్చు పెట్టకుండా 50,000 మిగులుతున్నాయి. సేమ్ టైం ఇక్కడ టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఒకటే టూ మంత్స్ ఫోకస్ చేయండి ఆన్లైన్ లోనే, మీ ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకోండి, హ్యాపీగా జాబ్ కొట్టుకోవచ్చు. అంతేగాని ముందు ఇంగ్లీష్ నేర్చుకుందాము, తర్వాత ఇంకా ఐటీ అది నేర్చుకుందాము, తర్వాత సెర్చ్ చేద్దాము, నాకు తగ్గట్టు, నా పొటెన్షియాలిటీ తగ్గట్టు, అరే మనకి ఇది సెట్ కాదు, అది సెట్ కాదు, ఇది సెట్ కాదు, అట్లా ఎంత కన్ఫ్యూజన్ లో ఉండొద్దు, ఏం లేదు అక్కడ. మనం చాలా వీడియోస్ పెడతాము, ఈ మోటివేషన్ వీడియోస్ లైక్ కెరీర్ గైడెన్స్ అని
నేను స్టార్ట్ చేస్తున్నాను. అందులో ఇట్లా మోటివేషన్ చేస్తూనే ఉంటాను మిమ్మల్ని. సో చక్కగా ఒక 45 డేస్ లో కోర్స్ నేర్చుకొని ఈజీగా బయటకు వచ్చేయచ్చు మీరు. అర్థమైందా? ఆ అదేదో మాయ ఉంది కదా, ఆ మాయలో నుంచి ఏది హాస్టల్కి వెళ్ళిపోదాము లేకపోతే తిరుగుదాము రోడ్ల మీద, ఈ మాయలో నుంచి బయటికి రండి బాస్. ప్రాపర్ గా ఇంట్లో కూర్చొని ఒక 2 మంత్స్ కష్టపడండి. 2 మంత్స్ మన ఛానల్ ని ఫాలో అవుతూ వీడియోస్ చూస్తూ ఉండండి. కరెక్ట్ గా 2 మంత్స్ ఒకటే కోర్స్ నేర్చుకోండి, అన్ని కోర్సులు నేర్చుకోవద్దు. 10 పడవల మీద కాళ్ళు పెట్టద్దు. నేను ఇది క్లారిటీగా చెప్తున్నా. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే 10 కోర్సులు నేర్చుకుంటున్నారు, చివరికి ఏది కూడా ప్రాపర్ గా నేర్చుకోవట్లేదు. నేర్చుకున్న టాపిక్ ఒక్కటైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. జాబ్ గ్యారంటీగా వస్తుంది, పక్కా వస్తుంది, 100% వస్తుంది. ఈజీగా ఐటీ జాబ్ కొట్టేయచ్చు. అర్థమవుతుంది కదా? సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ కామెంట్ లో చెప్పండి, సో నేను మాట్లాడతాను మీతో. అండ్ మోహన్స్ నుంచి కెరియర్ గైడెన్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ కెరియర్ గైడెన్స్ అంటే మీరు కాల్ చేసి కోర్స్ జాయిన్ అవ్వడానికి అవసరం లేదు. సార్ మా కెరియర్ ఇట్లా మేము ఏదో తీసుకోవాలనుకుంటున్నాము, ఎలా చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలి, మాట్లాడతారా అంటే వీఆర్ రెడీ, మేము మాట్లాడతాం. అదేం పెద్ద ప్రాబ్లం కాదు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. అండ్ ఇలాంటి వీడియోస్ నేను చాలా ఇస్తాను, ఒక్కొక్క టాపిక్ గురించి దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంది, సో ఎవరికి ఏ కోర్స్ అయితే బాగుంటుంది. ఇప్పుడు బీటెక్ నుంచి వచ్చే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సార్ నేను ఈసీఈ నుంచి వస్తే ఏది తీసుకోవాలి, సిఎస్సి నుంచి వస్తే ఏది తీసుకోవాలి, ఎంసీఏ నుంచి వస్తే ఏది తీసుకోవాలి. సో చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు నేను త్వరలో మల్టిపుల్ వీడియోస్ చేస్తాను. సో మీకు ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది. సో మీకు తెలుసు కదా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక కోర్స్ నేర్చుకోవాలి, ఒక హోటల్కి వెళ్తారండి. ఒక దోశ తింటారు. ఒక దోశ తినాలనుకుంటున్నారు. దోశకి ఏమేం కావాలి? దోశకి ఏమేం కావాలి చెప్పండి? చట్నీ కావాలా, సాంబార్ కావాలి. సో ఇవన్నీ అంటే దోశ ఉన్న ప్లేట్ లో ఒక చట్నీ, ఒక సాంబారు, ఒక అల్లం చట్నీ, ఇవన్నీ ఉంటేనే కదా ఫుల్ఫిల్ అయ్యేది, అంటే టేస్ట్ బాగుండేది. అట్లానే ఒక కోర్స్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒక ఒక సైబర్ సెక్యూరిటీ ఐఏఎం తీసుకుందాం, లేకపోతే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగే తీసుకుందాం. క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ కావాలి, పైథాన్ నేర్చుకోవాలి. సో అదే చెప్తున్నాను, ఇది ఈ చిన్న లాజిక్ ని మిస్ కాకూడదు కదా. ఈ చిన్న లాజిక్ ని మిస్ కాకూడదు. సార్ పైన ఒక షర్ట్ వేసుకున్నాము, ప్యాంట్ ఏమో వేరే వేరే డిఫరెంట్ మోడ్ లో వేసుకున్నాము, అది ఎట్లా మ్యాచ్ అవుతుంది? పైన ఉన్న షర్ట్ కింద ఉన్న ప్యాంటు రెండు మ్యాచ్ అయితేనే కదా లుక్ వచ్చేది ఒక పర్సన్ కి. చెప్పండి. పైన ఏమో మనవాడు లెనిన్ షర్ట్ వేస్తాడు, కిందేమో చిన్న ఏమంటారు నైట్ ప్యాంట్ వేస్తాడు. పైన లెనిన్ షర్ట్ వేసి కింద నైట్ ప్యాంట్ వేస్తే లుక్ ఏముంది? పైన లెనిన్ షర్ట్ వేసి కింద జీన్స్ ప్యాంట్ వేస్తేనే లుక్. అంటే సింపుల్ గా అర్థం కావాలని చెప్తున్నా అలా. అంటే ఒకటి ప్రాపర్ గా కనపడాలి. ఒక ప్రాపర్ దానికి ఒక ఏమంటారు రూపకల్పన ఇవ్వండి. మీరు నేర్చుకునే ఒక సబ్జెక్ట్ కూడా ఒక రూపకల్పన ఇవ్వండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని ప్రాపర్ గా పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా ఫిట్ గా తయారైపోద్ది. సో ఆలోచనలు మార్చుకోండి, మాయల్లో పడిపోవద్దు. కెరియర్ గైడెన్స్ అని నాకు తెలిసిన ఒక అబ్బాయి రీసెంట్ గా కెరియర్ గైడెన్స్ అని ఎక్కడో 10,000 ఎక్కడో కట్టాడంట అమీర్పేటలో. కెరియర్ గైడెన్స్ కి ఒక 1 అవర్ 10,000 కట్టాడంట. నాన్ సెన్స్. నాన్ సెన్స్ కదా. అది అది తెలిసి నేను బీభత్సంగా షాక్ అయిపోయాను. సో అప్పుడే నాకు ఈ థాట్ వచ్చింది. సో నేనే చెప్పాలనుకుంటున్నాను. అది యూట్యూబ్ లోనే చెప్పేస్తాను, లేకపోతే నాకు కాల్ చేసినా చెప్తాను. మోహన్స్ టెక్నాలజీస్కి కాల్ చేయండి. సో మేము కెరియర్ గైడెన్స్ ఎప్పుడు ఇస్తాం. మేము ₹1 కూడా ఛార్జ్ చేయము వాటికి. అంటే మోహన్స్ టెక్నాలజీస్ లో ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద తోపు కోర్స్ అయినా తీసుకోండి, 45 రోజుల్లో ఫినిష్ చేసి జాబ్ వచ్చేలా చేస్తాం. అంతే. మన దగ్గర ఇక్కడ టైం వేస్టింగ్ ప్రాసెస్ లేదు, నథింగ్. అలాంటి కాన్సెప్టే లేదు. క్లియర్గా చెప్తున్నా. అసలు మీరు ఎక్కడికి రావద్దు, హైదరాబాద్ రావద్దు, బెంగళూరు పోవద్దు, చెన్నై వెళ్ళొద్దు, ఇంకో చోటకి వెళ్ళొద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టొద్దు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.